హలో. హోప్ నేను అందరూ క్రిస్మస్ బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటా. సో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ క్రిస్మస్ని? హాయ్ 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 ఎవ్రీవన్. సో నేను ఈరోజు ఏం మాట్లాడాలనుకుంటున్నా అంటే న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అండ్ ఏం రెజల్యూషన్ తీసుకుందాం అనుకుంటున్నారు. సో మీరు నాతో షేర్ చేసుకోండి, నేను మీతో షేర్ చేసుకుంటాను. హాయ్ హాయ్, ఐ లవ్ యూ టూ. ఎవరది? శివ గారు, ఐ లవ్ యూ టూ. థ్యాంక్ యూ. నా నా ఆడియో బాగానే వినిపిస్తుందా? ఐ గెస్ నేను కొంచెం అప్గ్రేడ్ అయ్యి మైక్ కూడా వాడుతున్నాను, సో ఆడియో వినిపిస్తుందేమో అనుకుంటున్నాను. ఒకసారి నాకు ఎవరన్నా ఒకరు చెప్పండి, ఆడియో వినిపిస్తుందా ప్రాపర్గా? క్రిస్మస్ లానే సెలబ్రేట్ చేసుకున్నారా రాహుల్ గారు? అయ్యో, నేను యాక్చువల్గా అంటే అన్ని ఫెస్టివల్స్ కలిపి ఒకటేలాగా సెలబ్రేట్ చేసుకున్నారేమో అనుకున్నాను. యువర్ ఐస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. కూల్ కిడో, ఐ లవ్ యూ టూ. హాయ్ అండి, హాయ్ అండి. సో న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు? థ్యాంక్ యూ ఫనీ గారు. ఇట్స్ క్లియర్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ గణేష్ గారు. సో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏం తీసుకుందాం అనుకుంటున్నారు? ఏంటి, ఎక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నారు? ఈసారి హైదరాబాద్లో మోస్ట్లీ ఈవెంట్స్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో నాతో షేర్ చేసుకోండి, అండ్ నేను ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నానో మీతో షేర్ చేసుకుంటాను. నాకు ఒక క్వశ్చన్ కూడా రా. మీ హోమ్ టూర్ వీడియో చేయండి అక్క. నా హోమ్ టూర్ వీడియోనా? ఓకే అండి, డెఫినెట్లీ చేస్తాను నా హోమ్ టూర్ వీడియో. లహరి అమ్ము, హాయ్ హాయ్ లహరి గారు, హాయ్ అండి. మేడం ప్లీజ్ కమ్ టు బెంగళూరు. ఓకే అండి, వస్తాను డెఫినెట్గా. నెక్స్ట్ జాన్లో ప్లాన్ ఉంది ఎటు. సో బెంగళూరు వస్తున్నాను, అండ్ యా వైజాగ్ ప్లాన్ ఉంది, బెంగళూరు ప్లాన్ ఉంది, బాంబే ప్లాన్ ఉంది. నేను డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేస్తాను. విజయవాడ ప్లాన్ ఉంది, సో ఇన్ఫార్మ్ చేస్తాను. ఇన్ మీన్ వైల్ నేను ఒక మీటప్ కూడా పెడతాను నా ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీ కోసమని, ఒక మీటప్ కూడా పెడతాను. లవ్ యూ లహరి, లవ్ యూ టూ అండి. ఎవరు? మనోహర్ గారు, లవ్ యూ టూ. క్యూట్, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి నా నేమ్ పిలవండి. ఏం పేరండి? పద్మ గారు, హాయ్ అండి. రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయండి. రిక్వెస్ట్ చేశారా? ఫస్ట్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఏంటి చెప్పండి, నేను రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాను. నేను మీన్ వెల్ మీ కాస్ట్యూమ్ సూపర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నా డిజైనర్స్కి చెప్పాలి నేను థ్యాంక్స్, అండ్ నాకు జ్యువెలరీ స్పాన్సర్ లక్ష్మి గారికి చెప్పాలి నేను థ్యాంక్స్. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. వేర్ ఆర్ యూ? నేను మా ఇంట్లో ఉన్నానండి ప్రస్తుతానికి. నేను ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నానండి. నా న్యూ ఇయర్ మాత్రం నేను హైదరాబాద్లో సెలబ్రేట్ చేయట్లేదు, బట్ ఇప్పుడు నేను హైదరాబాద్లోనే ఉన్నాను ప్రస్తుతానికి. వాట్స్ యువర్ హైట్? హైట్ అండ్ ఏజా? హైట్ అడిగినంత వరకు ఓకే అండి. ఏజ్ ఎట్లా అడుగుతారండి అమ్మాయిని? చిచ్చి, అడగకూడదు, తప్పు. అడిగినా మేము చెప్పం కూడా. ఏ ఫ్యాన్ ఫ్రమ్ లండన్. హాయ్ అండి కృష్ణ గారు. ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. హాయ్, హలో హలో హలో. లవ్ ఫ్రమ్ ఢిల్లీ. హాయ్ సందీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. న్యూ ఇయర్ ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈసారి నేను యాక్చువల్లీ న్యూ ఇయర్ నేను గోవాలో సెలబ్రేట్ చేస్తున్నానండి.
నా దగ్గర నుంచి పూర్ కనెక్షన్ వస్తుంది. ఐఎమ్ రియలీ సారీ. యా, నేను ఈవెంట్ కోసం అని గోవా వెళ్తున్నాను. సో నాది 31st నేను అక్కడే ఉంటాను కాబట్టి నేను అక్కడ సెలబ్రేట్ చేస్తాను. సో అక్కడ ఉన్న వాళ్ళని నేను కలుస్తాను కూడా, ఎవరైనా ఉంటే డెఫినెట్గా అక్కడ నేను కలుస్తాను కూడా ఆ టైంకి. అండ్ నేను ఎక్కడ ఉన్నానో మళ్ళీ అప్డేట్ కూడా ఇస్తాను. Have you maintained your hotness? Thank you so much. Okay. మీ టెరస్ మీద. ఓ ఓకే. ఏం ఈవెంట్ అక్కాయి? ఒకటి బ్యూటీ కాంటెస్ట్ ఈవెంట్ నడుస్తుందండి అక్కడ, ఆల్రెడీ లాస్ట్ చాలా రోజుల నుంచి నడుస్తుంది. సో కపుల్ ఆఫ్ నడుస్తున్నాయి. ఇంతకు ముందు కూడా ఇంకొక దానికి ఇన్విటేషన్ వచ్చింది, నేను దానికి వెళ్ళలేకపోయాను. సో దీనికి ఎస్ చెప్పాను. నేను హోస్ట్ చేస్తున్నాను అంతే, నేనేం చేయట్లేదు. ఇంకా 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 హలో లహరి, యూ హ్యావ్ అన్ అమేజింగ్ స్కిన్ టోన్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలాసార్లు మెసేజ్ చేశా, ఒక్కసారి కూడా కార్తిక్ గారు హాయ్ అండి. లహరి, యు ఆర్ బార్న్ బ్యూటిఫుల్ ఆర్ యువర్. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు? సో ఇప్పుడు నాకు ఎవరైనా రిక్వెస్ట్ చేయండి, నేను డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాను. లైవ్ రిక్వెస్ట్ చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తాను. అండ్ మీతో డైరెక్ట్గా కాన్వర్జేషన్ మాట్లాడడానికి కుదురుతుంది. ఎస్ అండి, నేను ప్రాజెక్ట్స్ ఇప్పుడు చేస్తున్నాను. ఎవరిది చెయ్ హాయ్ చెయ్. ఐఎమ్ యాక్చువల్లీ డూయింగ్ సమ్ కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండి, మెయిన్ లీడ్గానే చేస్తున్నాను. అండ్ మోస్ట్లీ ఇప్పుడు యాక్చువల్ డిసెంబర్లో నాకు ఇప్పుడు ఇక్కడ నుంచి 5th వరకు ఏం షూట్స్ లేవు, బట్ 5th తర్వాత నుంచి కంప్లీట్గా షూట్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ లీడ్గానే 3 ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. బిగ్ బాస్ ఎపిసోడ్స్ చూసారా? చూడలేదండి, కొన్ని మాత్రం చూశాను. అంటే నాకు కొన్ని ఆల్రెడీ కట్ చేసేసి నా గురించి మాట్లాడిన వాటికి నేను కొంచెం రియాక్ట్ అవుదాం అనుకున్న వాటిని మాత్రమే నేను చూశాను. అవి నాకు ఆల్రెడీ మా వాళ్ళు కట్ చేసి పెట్టారు, అవి మాత్రమే చూశాను. నేను బిగ్ బాస్ ఎపిసోడ్స్ మొత్తం చూడలేదండి. బికాజ్ అంటే బయటకు వచ్చిన తర్వాత మైండ్ సెట్ ఎట్లుంటుంది అంటే, నార్మల్లీ చూసినా కొద్ది ఇంకా కొంచెం ఆ నెగిటివ్ దానిలోకి వెళ్ళిపోతాము. సో అండ్ మోర్ ఓవర్ నేను కొంచెం ఎర్లీగా బయటకు వచ్చాను, నాకు అది తీసుకోవడానికి కొంచెం టైం ప్రాసెస్ పట్టింది. సో మళ్ళీ నేను బిగ్ బాస్ ఎపిసోడ్స్ అన్ని చూసి ఆ నెగిటివ్ని క్యారీ చేయాలనుకోలేదు, అందుకని చూడలేదు. బట్ యా, నెక్స్ట్ ఇయర్ మాత్రం ఒక్క ఎపిసోడ్ వదలకుండా అన్నీ చూస్తాను. ఐ డోంట్ అండర్స్టాండ్. మీకు ఏం అర్థం కావట్లేదు. హాయ్ సిస్టర్, ప్లీజ్ రిప్లై. హాయ్, ఎవరు మహాలక్ష్మి గారు, హాయ్ అండి. అండ్ వ్యూ రిక్వెస్ట్, ఓకే 1 సెకండ్, ఇక్కడ రిక్వెస్ట్ పెట్టారు, విల్ సీ రిక్వెస్ట్. పెట్టినప్పుడు కొంచెం ఒక సెకండ్ ఇవ్వండి టైం నాకు యాక్సెప్ట్ చేయడానికి. సో నేను ఇప్పుడు ఇద్దరిని యాక్సెప్ట్ చేశాను, వాళ్ళు డిక్లైన్ చేశారు, మరి రీజన్ ఏంటో తెలీదు. యా, హాయ్ హాయ్, ఎవరో జాయిన్ అయ్యారు. నవీన్. మీ ఫేస్ కనిపించట్లేదండి. యాక్చువల్లీ నేను దుబాయ్ లో ఉంటా మేడం, ఇప్పుడు డ్యూటీలో ఉన్నా, సో మాట్లాడడానికి అంత ఛాన్స్ మీ లేదు ఫేస్ కనిపించట్లేదు మేడం. హలో, హాయ్ లహరి గారు. పాపం జాయిన్ అయ్యారు కానీ తన ఫేస్ నాకు కనిపించలేదు, సో ఆప్షన్ లేకుండా తీసేయాల్సి వచ్చింది. అండ్ లవ్ యూ టూ అండి. హాయ్ మేడం, హాయ్ అండి. లహరి ఫ్యాన్ క్లబ్, లవ్ యూ లహరి, థ్యాంక్ యూ సో మచ్ అండి. షెన్ను ఆల్సో లైవ్. హాయ్ షెన్ను. Sohel, hi Sohel, how are you? My gift, like my girlfriend likes you. Oh, thank you so much అండి. ఎవరు మీ గర్ల్ ఫ్రెండ్ పేరేంటండి చెప్పనా?
అంటే మీరు చెప్తే నేను బయటికి అనౌన్స్ చేస్తాను. కాల్ మై నేమ్. పుష్పలత గారు హాయ్ అండి. సో ఎలా ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు? టెక్స్ట్ చేసినా ఓకే, లేదంటే నన్ను యాడ్ చేయమని చెప్పితే యాడ్ చేసినా కూడా ఓకే. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు ఏంటి? కెన్ ఐ గెట్ హాయ్ ఫ్రమ్ యూ? అనుష హాయ్ అండి. సో రెజల్యూషన్స్ ప్రతిసారి తీసుకుంటుంటాం, బ్రేక్ చేస్తుంటాం కదా. ఈసారి నేను తీసుకునే రెజల్యూషన్ యాజ్ యూజువల్ అందరూ అనుకునేదే. సో ఈసారి నేను కంప్లీట్ గా సన్న కావాలని డిసైడ్ అయిపోయాను. సో ఇప్పటి నుంచి అంటే 5th నుంచి ఐ విల్ స్టార్ట్ డూయింగ్ మై వర్కౌట్ అనమాట. ఐ విల్ స్టార్ట్ దాట్. అండ్ కొంచెం అంటే ఇప్పుడు ఉన్నదానికి కంప్లీట్ గా చేంజ్ అవుదాం అనేసి చూస్తున్నాను. సో 5th నుంచి వర్కౌట్ చేస్తాను. 5th నుంచి షూట్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. రెండింటిని ఎలా మేనేజ్ చేస్తాను అనేది ఇట్స్ క్వశ్చన్ మార్క్ ఫర్ మీ. బట్ యా, ఈసారి నేను ఛాలెంజింగ్ గా తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ మనం తీసుకునే రెజల్యూషన్ అంటే బయటికి చెప్పాం అనుకోండి, డెఫినెట్ గా అది వర్కౌట్ అవుతుంది. ఎందుకు అంటే ఏమైంది నీ రెజల్యూషన్ అని 10 మంది అడుగుతారు కదా, అప్పుడు మనకే సిగ్గు వస్తుంది అనమాట. అందుకని ఈసారి నేను రెజల్యూషన్ తీసుకునేదాన్ని బయటికి కూడా చెప్తున్నా. సో ఈసారి నా రెజల్యూషన్ అది. అండ్ వన్ మోర్ థింగ్, వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ, డాన్స్ నేర్చుకోబోతున్నాను. అది చాలా పెద్ద థింగ్ ఫర్ మీ. సో యా, సార్ నేను డాన్స్ అండ్ వర్కౌట్ ఈ రెండింటిని కంప్లీట్ గా మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది నా న్యూ ఇయర్ రెజల్యూషన్. సో ఏం చేస్తాం, నవ్వినా కూడా మనం ఫ్యాక్ట్స్ యాక్సెప్ట్ చేయాలి కదా. యా, సో మీరు తీసుకునే రెజల్యూషన్ ఏంటో కూడా నాకు చెప్పండి, నేను ఇక్కడ చెప్పేస్తాను. హాయ్ కృష్ణ వంశీ, హౌ ఆర్ యు? హాయ్ లహరి, హాయ్ హాయ్ హాయ్. మీ నేమ్ పక్కన యాక్చువల్లీ కంటిన్యూస్ గా నెంబర్స్ కానీ అలా ఉంటున్నాయి కదా. సో ఫాస్ట్ గా నేను చూసి ఫాస్ట్ గా నేను రెస్పాండ్ అవ్వలేకపోతున్నాను. ఇంతలో ఇంకా కింద కంటిన్యూస్ గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కదా. సో మీరు ఏం చేస్తారంటే, మీరు ఎవరైనా మీ నేమ్ ని పలకాలి అనుకున్నప్పుడు మీ నేమ్ ని కూడా కింద రాసి టెక్స్ట్ చేసి పెట్టి నా నేమ్ తో పాటు చెప్పండి అని చెప్పండి. దట్స్ ఈజీ అనమాట. అంటే నాతో లైవ్ లో అని కాదు, ఎవరితో లైవ్ లో చేసినా కూడా మీ నేమ్ పక్కన సంథింగ్ అంటే ఆ స్పేస్ రావడం. ఇప్పుడు రాకీ అని ఉంది, రాకీ పక్కన స్పేస్ వచ్చేసి సమ్ 1 2 3 4 అది చూసే లోపు నాకు ఇక్కడ కంటిన్యూస్ గా మెసేజెస్ వస్తుంటాయి కాబట్టి అది పైకి వెళ్ళిపోతుంది కదా. అలా కాకుండా మీరు పెట్టినట్టయితే కొంచెం ఈజీ ఉంటుంది. హాయ్ వివేక్ గారు, బాగున్నారా? చాలా రోజులు అయిపోయింది. మీరు నాకు వాట్సాప్ లో టెక్స్ట్ చేస్తున్నారు, బట్ నేను రెస్పాండ్ అవ్వట్లేదు. దానికి మీకు కాల్ ఉంటుంది. బట్ ఐఎమ్ రియలీ సారీ. నేను మీకు రిటర్న్ బ్యాక్ అవుతాను, రివర్ట్ బ్యాక్ అవుతాను డెఫినెట్ గా. సారీ. అండ్ హాయ్ 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 హాయ్. ఐ స్టాప్ డ్రింకింగ్. ఎందుకండి అంత ఎక్కువ డ్రింక్ చేసేస్తున్నారా నవీన్ గారు? వెరీ గుడ్ థింగ్ యాక్చువల్లీ. సిస్టర్ లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్, లుకింగ్ నైస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ హాయ్ లహరి గారు, హాయ్ హాయ్ హాయ్. సమ్వన్ ఇప్పుడు ఒకసారి జాయిన్ చేద్దాం. ఎవరు ఉన్నారు? ఒకరిని జాయిన్ చేశాను. కాల్ మై నేమ్. సాయి గారు హాయ్ అండి. హాయ్ హాయ్ మా. హాయ్ మా, వినిపిస్తుందా? హలో హాయ్, వినిపిస్తుందా? హాయ్. కొంచెం వెళ్తే క్లారిటీగా కనిపిస్తుంది, సగం ఫేసే కనిపిస్తుంది. నీ పేరేంటి, ఎక్కడి నుంచి, ఏంటి? సోనాలి అక్క. సోనాలి, ఎక్కడి నుంచి మా? గోల్కొండ ఆ? గోల్కొండ లంగార్ హౌస్. గోల్కొండ లంగర్ హౌస్ నుంచి. సో ఏమైనా మాట్లాడతావా, ఏమైనా అడుగుతావా? తిన్నారా అక్క? ఓకే, తిన్నానమ్మా, నువ్వు తిన్నావా? తిన్నా అక్క. ఓకే అమ్మా, ఇంకా లైవ్ లో వేరే వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకా ఎక్కువ మాట్లాడదాం. ఓకేనా? బాయ్ అక్క. టేక్ కేర్, బాయ్.
సో యా అమ్మా ఇది కట్ అవ్వట్లేదు. అమ్మా కట్ చేయమ్మా. కట్ అవ్వలేదు నువ్వు ఇంకా. ఇంకా క్యూట్ గా ఉన్నావు ఏంటి. థ్యాంక్ యూ సో మచ్ అండి. యాడ్ మీ లహరి గారు, మీరు పంపించండి, యాక్సెప్ట్ చేస్తాను డెఫినెట్ గా. యా ఓకే, ఇప్పుడు ఒకరిని యాడ్ చేశాను. విల్ సీ. యాడ్ మోర్ ప్లీజ్ సిస్టర్ ప్లీజ్. Hi. హౌ ఆర్ యు? Hi, ma'am. Fine. You? ఐఎమ్ గుడ్ టు, థ్యాంక్ యూ. ఎక్కడి Okay. నుంచి? Ma'am, Philip Nagar, Hyderabad. ఫిలిం నగర్ నుంచి. ఎలా ఉన్నారు? Yeah. బాగున్నాను. మిమ్మల్ని డైలీ నేను ఫాలో అవుతుంటా. అవునా, థ్యాంక్ యూ సో మచ్. మీరు నా స్టేటస్ కూడా మెన్షన్ చేస్తుంటారు. మీ స్టేటస్ కూడా నా మెన్షన్ చేస్తుంటారు మీరు నాది. అవునా, ఓ థ్యాంక్ యూ. అంటే యాక్చువల్గా రిటర్న్ బ్యాక్ పెడుతుంటాను, మోస్ట్ ఆఫ్ ది పెడతాను. ఒకవేళ బై ఛాన్స్ చూడకపోతే ఇంకా. యా ఓకే ఓకే. ఎట్లా ఉండండి, బాగానున్నారు మళ్ళీ. ఎట్లా ఉన్నాడు, బాగానున్నారు. ఎందుకు మళ్ళీ డైటింగ్, స్లిమ్ అయిపోతారు ఇంకా? ఇప్పుడు లా ఉన్నాను కదా. మళ్ళీ వర్కౌట్ చేస్తుంటున్నారు కదా 31st నుంచి. 5th నుంచి చేస్తాను, వర్కౌట్ చేస్తాను. బట్ ఇప్పుడు లా ఉన్నాను, ఇంకా సన్నగా అవ్వాలి కదా. బాగా ఎట్లానే ఉన్నారు. ఇంకా సన్నగా అయితే మమ్మల్ని కనిపించారు ఇంకా మాకు. లేదు, కొంచెం సన్నగా అవుతాను, మరీ సన్నగా అవ్వను, కొంచెం సన్నగా అవుతాను. మీ టాటూ బాగుంటుంది మేడం. బ్యాక్ వన్ బటర్ఫ్లై. బ్యాక్ వన్ టాటూ బటర్ఫ్లై, దానికే ఫ్యాన్ నేను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ న్యూ యూ. ఇయర్ ప్లాన్స్ అంటే ఏం లేదు మేడం, జస్ట్ సెలబ్రేషన్స్. మేము బ్యాచులర్స్, ఓకే. సో సెలబ్రేట్ అంతే. వెరీ గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. టేక్ కేర్. థ్యాంక్ యూ వన్ సెకండ్ మేడం, థ్యాంక్ యూ ఫర్ రిక్వెస్టింగ్. That's absolutely my pleasure. Bye bye. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. యా, మీరు కట్ అవ్వలేదు ఇంకా. అవునా, అదే అలా చేయాలని నేనే చూస్తున్నా. లేదు, ఒకసారి కట్ చేయండి. పైన ఉంది, మీ దగ్గర ఉంది కదా. ఓకే ఓకే. యా, సో ఇంకెవరైనా రిక్వెస్ట్ చేస్తే యాడ్ చేస్తాను. రిక్వెస్ట్లు యాక్చువల్లీ వస్తున్నాయి, బట్ చాలా మంది యాడ్ చేసే లోపు వెళ్ళిపోతున్నారు. రిక్వెస్ట్ చేసిన వాళ్ళు ఎవరిని యాడ్ చేద్దాం? So many requests. Okay, a girl, again a girl. Can I join? Definitely, please నాకు రిక్వెస్ట్ సెండ్ చేయండి. ఇప్పుడు ఒక అమ్మాయిని యాడ్ చేశాను, సో ఆ అమ్మాయి ఏం చేస్తుంది న్యూ ఇయర్ కి చూసేద్దాం అంటే అడుగుదాం, చూసేద్దాం అంటే ఎలా కుదురుతుంది కానీ. యా, హలో లహరి అక్క. హాయ్ Hi, హౌ ఆర్ యు? I'm good. ఎక్కడి నుంచి? Vijayawada. విజయవాడ. హాయ్, మీ పేరు? Vaishali. యు లుకింగ్ క్యూట్. Thank you. హాయ్ వైశాలి, ఏం చేస్తుంటారు? I'm inter first year. ఓ స్మాల్ బేబీ. ఓకే ఫైన్. ఏమైనా క్వశ్చన్? అంటే మీరు రిజల్యూషన్ తీసుకుంటున్నారు కదా, యూఆర్ లుకింగ్ సో స్లిమ్ నో. ఇంకా Now ఎందుకు అంటే am I looking slim? యా, అవునా? ఆఫ్ కోర్స్ యూఆర్ స్లిమ్. లేదు, ఇంకా కొంచెం సన్న కావాలి. 5 kgs, that's it. Only 5 kgs. ఇంకేదైనా తీసుకోవాలనుకుంటే ఏం తీసుకుంటారు? That's what. నాకు మెయిన్ టఫెస్ట్ థింగ్ డాన్స్. సో నేను డాన్స్ తీసుకుంటున్నాను. సో 2 ఛాలెంజింగ్ అన్నమాట. సో ఓకే. యా, సో మీ రెజల్యూషన్ ఏంటి?
మా రిజల్యూషన్ అంటే బాగా చదువుకోవాలంటే. వెరీ గుడ్ టేక్ కేర్ దాట్. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ బాగా చదువుకొని ఫస్ట్ ర్యాంక్ వచ్చేసాయి. నెక్స్ట్ మళ్ళీ లైవ్ లో నీకు వచ్చిన మార్క్స్ కూడా చెప్పేసాయి. టేక్ కేర్ వైశాలి. బాయ్. బాయ్. యా, వైశాలి ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ బాగా చదువుకోవాలని రెజల్యూషన్ తీసుకుంటుందంట. దట్స్ వెరీ గుడ్ రెజల్యూషన్. అదే పని నేను అప్పుడు చేసి ఉంటే కనుక ఎంత బాగుండేది. లైవ్ లో ఉన్నప్పుడు వన్ థింగ్ అండి, యాక్చువల్ గా నేను చాలా మందికి చెప్పేశాను, అమ్మాయితో టెక్స్ట్ చేసే పద్ధతి ఒకటి ఉంటుంది. కొన్ని మెసేజెస్ కొంచెం రాంగ్ గా వస్తున్నాయి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ దాట్. ఎందుకంటే నాకు మీకు పర్సనల్ గా ఏం లేదు కదా, సో ఎందుకు ఒక బ్యాడ్ కమెంట్ కానీ ఏదైనా పెట్టడం వల్ల ఆ సాటిస్ఫాక్షన్ మీకు ఎలా వస్తుంది అనేది నాకు ఏం అర్థం కావట్లేదు. యాక్చువల్లీ చాలా సార్లు నేను ఇది లైవ్ లో వచ్చినప్పుడు చెప్పాను. అంటే ఏ అమ్మాయి అయినా సరే, ఏ పర్సన్ అయినా సరే మీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నారు అంటే మీకు ఇంకా దగ్గర అవ్వాలి అనుకుంటున్నారు అనే దానికి అర్థం. సో అలాంటప్పుడు మీకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నప్పుడు మీరు ఒకవేళ బ్యాడ్ కమెంట్స్ చేస్తే కనుక అది హర్టింగ్ ఉంటుంది. మళ్ళీ నేను లైవ్ కి రావాలన్నప్పుడు ఇలాంటివి వస్తాయేమో అని ఒక చిన్న పించింగ్, ఎవరికైనా, నాకని కాదు, ఎనీ గర్ల్ ఇన్ దట్ పర్టికులర్. ఇంకా చెప్పాలంటే సో కొంచెం మంచిగా మాట్లాడారంటే రెగ్యులర్ గా లైవ్ కి రావడం కానీ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి కానీ బాగా అనిపిస్తుంది కదా మాకు. అండ్ బ్యాడ్ కమెంట్స్, ఎస్పెషల్లీ పోస్ట్ కింద కూడా బ్యాడ్ కమెంట్స్ పెడుతుంటారు. దానివల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ ఏంటి అనేది నాకు ఏం అర్థం కాలేదు చాలా సార్లు. అంటే ఒక పిక్స్ షేర్ చేస్తుంది, మేము మీకు క్లోజ్ అవ్వాలి అనేసి, ఇంకా దగ్గర అవ్వాలి అనేసి, దానికి మీరు ఒకవేళ అలాంటి కమెంట్స్ పెట్టడం వల్ల మేము హర్ట్ అయ్యి ఆపేస్తాం కదా అవన్నీ మళ్ళీ. సో మీకు ఆ కమ్యూనికేషన్ అనేది ఉండదు కదా. రిపోర్ట్ ఎంతమంది నేను చేస్తామండి? ఇప్పుడు నేను ఇప్పుడు బ్యాడ్ కమెంట్ పెట్టిన వాళ్ళ పేరు తీసి మాట్లాడొచ్చు కదా. నేను పేరే తీయట్లేదు. రిపోర్ట్ చేయడం అంటే దానివల్ల వాళ్ళ లైఫ్ పాడైపోవడం తప్పిస్తే ఏమి ఉండదు కదా. వాళ్ళు తెలిసి తెలియకుండా నార్మల్లీ చేస్తున్నారు అలాంటివి. సో దానివల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయడం నా ఇంటెన్షన్ అయితే కాదు డెఫినెట్ గా. ఇంకా ఎవరిని యాడ్ చేద్దాం ఇప్పుడు? యా, వేముల రాజు అంట. సో యాడ్ చేశాను. సో ఉన్నారా వెళ్ళిపోయారా తెలీదు, యాడ్ అవ్వలేదు ఇంకా. హాయ్ రాజు గారు. నేను బిగ్ ఫ్యాన్ అండి మీకు. అరే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎక్కడి నుంచి? నేను బాగున్నాను. తెలంగాణ అండి. తెలంగాణ ప్రజెంట్ వర్క్ చేస్తాను. కువైట్ లో వర్క్. కువైట్ లో వర్క్ చేస్తున్నారు. ఓ యాక్చువల్లీ బేస్ తెలంగాణ, కువైట్ లో వర్క్ చేస్తున్నారు. అవునండి. ఓ సూపర్. ఏంటి ఈ రోజు వర్క్ లేదా? వర్క్ లోనే ఉన్నాం, రెస్ట్ టైము, అందుకే లైవ్ చూస్తున్నా. రిక్వెస్ట్ పెట్టాను. సూపర్ సూపర్ కూల్. సో మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి రాజు గారు? ఇంకా ఏముంది, అమ్మ వాళ్ళని ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి అంతే. సూపర్, వెరీ నైస్, వెరీ నైస్, వెరీ నైస్. న్యూ ఇయర్ లో కొత్త అది లైఫ్ టైం రెజల్యూషన్. ఇంకా అది దాన్ని చేంజ్ చేయకండి, అది లైఫ్ టైం రెజల్యూషన్. పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి అనేది లైఫ్ టైం రెజల్యూషన్. అదే అండి. మనం ఐ రియల్లీ లైక్ దట్. యాక్చువల్ గా మీరు చెప్పిన మాట చాలా బాగా. అవునండి. ఇంకా మీరేంటి మరి న్యూ ఇయర్ లో ఏం స్టార్ట్ చేస్తున్నారు మీరు? నేను కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాను న్యూ ఇయర్ లో. అది కాకుండా నా న్యూ ఇయర్ రెజల్యూషన్ వచ్చేసి ఆల్రెడీ చెప్పేసి వర్కౌట్ అండ్ డాన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేద్దామని డిసైడ్ అయ్యాను. అవునా? రీసెంట్లీ నేను మీ సాంగ్ చూసాను, బాగుంది అది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా బాగుంది. నేను చాలా సార్లు కూడా స్టేటస్ కూడా పెట్టాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. టేక్ కేర్ అండి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. థ్యాంక్ యూ లహరి గారు యాడ్ చేసినందుకు. బాయ్ బాయ్. ఓకే బాయ్ అండి. బాయ్. కుదిరితే ఫాలో బ్యాక్ చేయండి ప్లీజ్. డెఫినెట్లీ అండి. సో రాజు గారు అది లైవ్. సో ఇంకా 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 ఏంటి, ఇంకా రిక్వెస్ట్ సెండ్ చేయండి. సో నేను యాడ్ చేయడానికి ఈజీగా ఉంటది. అక్క వన్ రిప్లై ప్లీజ్. హాయ్ మా. ఎవరు? బాబీ. హాయ్ బాబీ. మ్యామ్ యాక్సెప్ట్ రిక్వెస్ట్. హూ ఇస్ దట్? కార్తిక్ నాయుడు. ఒకసారి మళ్ళీ సెండ్ చేయరా, రీసెండ్ చేయరా కార్తిక్ గారు?
కార్తిక్ గారు నాకు మీది రాలేదు, ఈ లోపు మురళీ గారిని యాడ్ చేశాను. మురళీ గారితో మాట్లాడదాం, దాని తర్వాత నేను మీది యాడ్ చేస్తాను. జస్ట్ సెకండ్ అంతే, ఒక 1 minute అంతే. హాయ్ మురళి. హలో అండి. హాయ్ హబీ. హలో ఫైన్ అండి. సో బాగున్నారండి? నేను బాగున్నానండి, మీరు బాగున్నారా? బాగున్నానండి. బిగ్ బాస్ లో చాలా నచ్చలేదు, ఎందుకంటే నాకు మీ దగ్గర నుంచి వచ్చే మెసేజ్ లో వర్షం నాకు తెలుసు కాబట్టి నాకు మీ గురించి పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదు. ఎక్కడి నుంచి చెప్పండి అంతే. బేగంపేట నుంచి అండి, బేగంపేట హైదరాబాద్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ లవ్ అండ్ ఎఫెక్షన్ కి నేను ఏ పోస్ట్ చేసినా ఏం చేసినా ద స్వీట్ వేలో మీరు రెస్పాండ్ అవుతారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి. యాక్చువల్లీ బిగ్ బాస్ లో 3 weeks ఉన్నారు. ఒక క్వశ్చన్ అడగాలి. మీరు 7 లో గానీ వస్తే బెటర్ అనుకున్నారా అనేది నాకు క్వశ్చన్ ఉండే, మీరు రిప్లై ఇవ్వలేదు. ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే బిగ్ బాస్ 5 లో వచ్చారు కదా, మీరు పార్టిసిపేట్ చేశారు. అవును. సో 3 weeks లో చాలా తొందరగా వెళ్ళిపోయారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే కొంచెం తొందరపడ్డారేమో. 6 లో 7 లో కొంచెం ఫేమ్ పెరిగి ఫాలోయింగ్ ఇన్స్టాగ్రామ్ లో అని ఎక్కడన్నా అని ఫాలోయింగ్ పెరిగినాక మీరు 6 లో 7 లో గానీ వస్తుంటే మీరు ఇంకా కొన్ని వీక్స్ వరకు లేకపోతే ఫైనల్ వరకు ఉండేవారేమో అని నాకు అనిపించింది. తొందరపడ్డారా అని మీకు? యా ట్రూ అండి, నాకు కూడా తర్వాత అనిపించింది. యాక్చువల్ గా నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చేసి 3 నుంచి ఉంది. సో 3 లో నేను వెళ్ళలేదు, 4 లో నేను వెళ్ళలేదు. ఈసారి ఇంకా అంటే సరే 5 కదా, సీజన్ 5 అంటే కొంచెం స్పెషల్ ఉంటది కదా, సో అందుకని నేను యాక్సెప్ట్ చేయడం జరిగింది. బట్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రం బయటకు వచ్చాక చాలా సార్లు అనుకున్నాను, అరే తొందరపడ్డానేమో, ఇంకా నెక్స్ట్ సీజన్స్ అప్పుడు చేసి ఉండాల్సిందేమో అని నేను కూడా చాలా సార్లు అనుకున్నాను. బట్ ఇంకా అయిపోయిన దాని గురించి నేను ఏం చేయలేను కదా. సో మీరు అన్నది ఎస్ అండి, కరెక్ట్ అండి. నైస్ టాకింగ్ టు అండి. అండ్ మీరు ఫ్యూచర్ లో చాలా సినిమాలు, చాలా ప్రాజెక్ట్స్, వెబ్ సిరీస్ లో అన్నిట్లో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుండండి. అండ్ అప్పుడప్పుడు కనిపిస్తుండండి ఎక్కడైనా లైవ్ లో కానీ. ఎస్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఈస్ యువర్ న్యూ ఇయర్ రెజల్యూషన్? సార్, న్యూ ఇయర్ రెజల్యూషన్ అండి. ఎస్, యాక్చువల్లీ అంటే నేను ప్రెసెంట్లీ విప్రోలో వర్క్ చేస్తున్నాను. సో ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఐ వాంట్ టు గ్రో మై సెల్ఫ్ ఇన్, అంటే కెరియర్ గ్రోత్ కోసం అని చాలా ఇంటెన్షన్ తో ఉన్నాను నెక్స్ట్ ఇయర్ లో అయితే, కెరియర్ గ్రోత్ కోసం అని. అలానే ఇంకా ఫైనాన్షియల్ గా కానీ అన్నిట్లో గ్రోత్ రావాలి నాకు అని నాకు ఉంది. పేరెంట్స్ ని బాగా చూసుకోవాలని యాజ్ యూజువల్ గా, అంటే కామన్ గా అయితే. సూపర్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మీద కూడా లవ్ అండ్ అఫెక్షన్ ఇలాగే ఉండాలని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. టేక్ కేర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్. థ్యాంక్స్ అండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ పొంగల్ అండి. ఆల్ ద బెస్ట్ హోల్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ ద సేమ్. ఓకే, బాయ్ అండి. బాయ్. అండ్ ఇంకా మీరు రిక్వెస్ట్ పంపించినాక కొంచెం సేపు అలాగే ఉంచండి. సో నాకు లేదంటే మీరు రిక్వెస్ట్ పంపిస్తున్నారు, నా దగ్గర చాలా పెరిగిపోయి మీరు ఎక్కడో కిందికి వెళ్ళిపోతుంది, నన్ను యాడ్ చేయట్లేదని మీరు మళ్ళీ చెప్తున్నారు. లహరి, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, యాడ్ మీ. ఎవరు యాడ్ చేసి 1 second అండి, యాడ్ చేస్తున్నాను. యా కళ్యాణ్. కార్తిక్ గారు, నాకు మీది రిక్వెస్ట్ కనిపించట్లేదు, మీది చాలా కిందకి వెళ్ళిపోయి ఉంటుంది. అనేబుల్ టు యాడ్. సో పోయింది మళ్ళీ. మీరు నా క్రష్ లహరి. థ్యాంక్ యూ సో మచ్ కుమార్ గారు. లవ్ యూ టు అభి గారు. అండ్ యాడ్ మీ సిస్టర్, సెండ్ మీ బ్రదర్, ప్లీజ్ రిక్వెస్ట్ అగైన్, బికాస్ చాలా రిక్వెస్ట్లు వస్తున్నాయి, కిందికి వెళ్ళిపోతుంది. సో యాడ్ చేయడానికి అవ్వట్లేదు, మీరు మళ్ళీ సెండ్ చేయండి ప్లీజ్. సమ్ ఇష్యూ, యాడ్ అవ్వట్లేదు. ఐమ్ జస్ట్ చెకింగ్ వన్స్ అగైన్.